హలో దోస్తులు, ఇవాళనైతే నేను టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. టమాటా పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అర్ధ కిలో టమాటాలు, 2 ఎల్లిగడ్డలు, 8 ఎర్రమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక చిన్న గ్లాస్ కారపొడి, ఒక చెటాక్ చింతపండు. ముందుగానైతే మనం ఇట్లా టమాటాలన్నింటినీ కట్ చేసుకోవాలి. హలో దోస్తులు, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కంచుడు పెట్టిన స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ టమాటాలని ఉడకబెట్టుకోవాలి. చింతపండు కూడా, టమాటాలు ఉడకబెట్టేటప్పుడు చింతపండును కూడా వేయాలి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి. వేసేటప్పుడు ఇట్లా టమాటాల నీరంతా పోయే వరకు కలుపుకోవాలి. టమాటా చింతపండు అయితే ఇక టమాటాల నీరంతా ఇంకిపోయింది, ఇట్లా దగ్గరకు వచ్చినాయి. టమాటా చింతపండు ఉడికి ఇప్పుడు మనము ఆవాల్ని దోరగా వేయించుకోవాలి. ఆవాలైనాక జీలకర్ర వేయించుకుంటున్నా. మెంతులు కూడా వేయించుకోవాలి. ఇట్లా ఎర్రగా మెంతులు కూడా ఇప్పుడు వేగుతున్నాయి. ఆవాలు, జీలకర్ర, మెంతులు 3 వేయించుకున్నాక ఇవన్నిటిని పొడి చేసుకోవాలి. టమాటా చింతపండును మనము ఫ్రై చేసిన దాంట్ని మిక్సీ పట్టుకోవాలి. టమాటా చింతపండును బాగా సన్నగా కాకుండా కొంచెం బరకగానే ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇందులో ఒక చిన్న గ్లాస్ కారపొడి వేసుకోవాలి. ఉన్న జీలకర్ర, మెంతి, ఆవ పొడిని వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. పొడులన్నీ కలిసే విధంగా ఈ టమాటా చట్నీకి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనము టమాటా చట్నీని తాలింపు వేసుకున్నాడు. ఇక అందుకోసం ఎర్రమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, శనగపప్పు. దీని తాల్పు కోసము ఒక 1/2 కిలో నూనెనైతే పోసిన. నూనె వేడైంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నా, మెంతులు వేస్తున్నా, శనగపప్పు వేసుకుంటున్నా, కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నా, కాయలు వేసిన. తాలింపు మంచిగా వేగనివ్వాలి. ఎల్లిపాయలు వేస్తున్నా. తాలింపు అయితే మంచిగా ఎర్రగా అయింది. ఇక ఈ టమాటా పచ్చళ్ళ ఈ తాలింపు అయితే పోసుకుంటున్నా. పోసినాక మంచిగా కలుపుకోవాలా. అంతే, వేడి వేడి టమాటా పచ్చడి రెడీ. ఇది మనకు చపాతీతో కానీ రైస్తో కానీ దేనితోనైనా తినొచ్చు. నెల వరకైనా నిల్వ ఉంటుంది.